నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ న్యూస్. నేను మురళి. కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు పోలవరం నియోజకవర్గ జనసేన నేత బల్లె మురళి. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపై ఆయన మండిపడుతున్నారు. ముఖ్యంగా 1750 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణం చేపడుతూ ఉండడంపై బల్లె మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రభుత్వం నిధులెందుకంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సలహా, ప్రజల తరపు నుంచి నేను ఇది మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పినటువంటి మాట, ప్రజానిధులతో కాకుండా పార్టీ నిధులు పెడితే బాగుంటుంది అని కూడా మురళి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇక కూటమి ప్రభుత్వంలో జనసేనకు ప్రాధాన్యత తగ్గిందనేటువంటి ఒక భావన కూడా వ్యక్తమవుతోంది. పోలవరం సహా అనేక నియోజకవర్గాల్లో జనసేన నేతలపై టీడీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోందని కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సంతోషంగా లేమని జన సైనికులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి మంత్రి నారాయణ ఏమన్నారు ఒకసారి చూద్దాం. దాంట్లో అధికారులు యాక్చువల్గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఎంత అవుతుంది, 1750 వరకు అవుతుంది. యాక్చువల్గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్, ఓన్లీ బ్రాంజ్ స్కిన్ 3500 టన్నులు, 3500 టన్నులు. ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడొచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు. విగ్రహం పైకి ఏదైతే 182 మీటర్లు ఉందో దాదాపు 150 మీటర్ల వరకు పైకి పోవటం, అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది. అందువల్ల అది 3500 మెట్రిక్ టన్నులు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజ్ స్క్రీన్ అవుతుంది. విగ్రహం 65,000 టన్నులు చెప్పండి. విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే 65,000 టన్నులు వెయిట్. మంత్రి హోదాలో ఉండి నారాయణ చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసాం. 1750 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ప్రభుత్వ నిధులతో మేము చేపడుతున్నాం. సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉంటాయి, ఆ విగ్రహం లోపల నుంచి కూడా ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది నారాయణ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. ఆయన చెప్పిన ప్రకటన చేసిన తర్వాత నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, టీడీపీ పార్టీకి వెళుతున్నటువంటి సలహాలు కావచ్చు, ఎందుకు ప్రజాధనంతో నిర్మించాలి, పార్టీ నిధులతో నిర్మించవచ్చు కదా అనేటువంటి మాట. ఎంత మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆయన ఒక అగ్ర హీరో అనేది కూడా అందరికీ గుర్తొచ్చేటువంటి అంశం. ముందుగా అగ్ర హీరో, అలాగే తెలుగుదేశం పార్టీ అనేటువంటి మాటే వస్తుంది. కాబట్టి పార్టీ పరమైనటువంటి అంశంతో చేస్తే బాగుండేది కదా అని చాలా వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇదే మాటని పోలవరం నియోజకవర్గ జనసేన నేత బల్లె మురళి ఆయన కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడితే ఆయన మీద చేసినటువంటి మాటల దాడి కావచ్చు, ఆయనకు వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ఇతరతర రకరకాలుగా చెప్తూ ఉన్న దానికి సంబంధించి ఆయన ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఇది పరిస్థితి అని కూడా వారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మురళి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, విగ్రహానికి సంబంధించి అభిప్రాయం చెప్పారా అనేటువంటి మాట, అలాగే కొంతమంది చెప్తున్నది ఏంటి అని అంటే జనసేన పార్టీ చెప్తోందా, లేకపోతే ఓన్లీ పోలవరం నియోజకవర్గ జనసేన నేత బల్లె మురళి మాత్రమే అభిప్రాయమా, ఆయన వ్యక్తిగత అభిప్రాయమా ఇది అనేటువంటి ఒక మాట ఏంటి, ఎలా చూడాలంటారు? మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అసలు? నేను మాట్లాడింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు నటుడు, అవును, తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సొంత నిధులతో తెలుగు జాతికి చేసింది ఏ పని లేదు. సో ప్రైడ్ ఆఫ్ తెలుగు అంటే పొట్టి శ్రీరాములు గారు తెలుగు, పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, నీలం సంజీవరెడ్డి గారు ఉన్నారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నారు, మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నాడు. ఇలాగా చాలా మంది ఎమినెంట్ పర్సనాలిటీస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. సో ఎన్టీ రామారావు గారిని ప్రైడ్ ఆఫ్ తెలుగు అని ప్రజాధనంతో 1750 కోట్ల విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదు సార్. అర్థమైందండి. మేము జన సైనికులమే, కానీ మా భావాలు మేము కూడా మా ఫీలింగ్స్ చెప్పే స్వేచ్ఛ ఉంది కదండి మాకు. చెప్పండి సార్. మా పార్టీ స్పందించదు, ఎందుకంటే మేము పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అలా అని చెప్పి మేము కూడా మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఒక జన సైనికుడిగా నేను నా ఫీలింగ్ చెప్పాను. ఏమండి, పార్టీలో కొనసాగుతున్నప్పుడు పార్టీ లైన్కి కట్టుబడి కొన్ని వ్యాఖ్యలు చేయాలి అని కూడా కొంతమంది జనసేన నేతలు మీకు
సలహాలు కావచ్చు లేకపోతే కింద కామెంట్స్ రూపంలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? పార్టీ లైన్ లోనే పెడుతున్నామండి. ఇప్పుడు నేను పార్టీ లైన్ తప్ప నేను మాట్లాడట్లేదు. అవును. నేనేమంటానంటే 1750 కోట్ల రూపాయలు మీరు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే బదులు జనసేన పార్టీ కూటమిలో ఇప్పుడు ముఖ్య పాత్ర పోషించడానికి, అసలు కూటమి అధికారంలో రావడానికి కారణం ఎవరండి? పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్న జనసేన అండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎందుకంటే జన సైనికులు మీరు ఆ మాట అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మరొక కామెంట్ కూడా వినిపిస్తోంది. ఎవరి మద్దతు లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం నిలబడేటువంటి స్థాయిలో ఎమ్మెల్యేలు మాకున్నారు కదా, ఏ విధంగా చూసుకొని జనసేన ఆ కామెంట్ చేస్తుంది అనేటువంటి మాట వాస్తవం కదా అది? అది మీరన్న మాట ఇప్పుడున్న నెంబర్స్ లో 100 కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి 100 కాన్స్టిట్యున్సీస్ లో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేని అడగండి, జనసేన లేకుండా మేము గెలుస్తామని వాళ్ళు చెప్పమనండి. ఎనాలిసిస్ ఉంది సార్. సార్ దేర్ ఇస్ ఎనాలిసిస్. నేను గాలి మాటలు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు 1750 కోట్ల ఒక నిమిషం 1750 కోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి మీరు మాట్లాడారు. మీ మీద అంటే టీడీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. జనసేన పార్టీ నుంచి మీకేమైనా అంటే మీ పార్టీ నుంచి కీలక నేతలు కావచ్చు, మీరున్న నియోజకవర్గంలో కూడా మీ ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించిన అంటే వారి సపోర్ట్ ఏమైనా ఉందా? మీరు కీలకంగా ఉన్నటువంటి నేత కదా పోలవరం నియోజకవర్గంలో, వారి నుంచి వాళ్ళు ఎవరు మాకు సపోర్ట్ చేయలేదండి. నన్ను ఒకటే అన్నారు, మనం గవర్నమెంట్ లో ఉన్నాం కదా అలా మాట్లాడితే ఎలా అని అడిగారు నన్ను. సార్ నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందండి, మీరందరికీ అప్లికేషన్లు ఉండొచ్చు. ఇప్పుడు జనసేన పార్టీలో 2 వింగ్స్ ఉన్నాయండి. నేను ఐఎమ్ ఆన్ మై ఓన్ వీల్. నేను ఉద్యోగస్తుడిని. నేను నా బ్రతుకు తెరువు కోసం, నా జీవన భృతి కోసం నేను ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని. అర్థమైందండి? నాకు రాజకీయంగా పదవులు అక్కర్లేదు, మాకు గుర్తింపు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కూడా మాకు అక్కర్లేదు. ఇంకో విషయం చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఆశించకుండా లక్షలాది మంది సోషల్ యాక్టివిస్టులు, వేలాది మంది ఉద్యోగస్తులు, అర్థమైందండి, సోషల్ మీడియాలో 2019-24 వరకు పోరాడి ఎదిరించి కేసులు కూడా ఫేస్ చేశారు సార్. దానికి నేనే సాక్ష్యం. నాపై 3 సార్లు 41 నోటీస్ ఇష్యూ చేస్తానని చెప్పి సదరు సిఐ గారు పిలవడం జరిగింది నన్ను. నా కాంటెంట్ లో రాంగ్ లేదు సార్ చూడండి అంటే చూసి నా కాంటెంట్ నన్ను పంపించారు. ఓకేనండి, మేమంతా గ్రౌండ్ లెవెల్లో హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళం అండి. మా బాధ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా నడుస్తుంది, అక్కడ వరకు ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని వచ్చిన కష్టపడిన వర్గానికి ఏం జరుగుతుంది? మేము ఏమన్నాం అంటే 1750 కోట్లు ఎట్టి మీరు ప్రైడ్ ఆఫ్ ఏపీ అని ఒక విగ్రహం కట్టే బదులు కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వండి సార్, కాపు నేస్తానికి నిధులు ఇవ్వండి సార్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వండి సార్, ఆగిపోయిన మెడికల్ కాలేజీలు 4-5 కట్టండి సార్ ఉపయోగపడతాయి అని చెప్తున్నాం. అందులో రాంగ్ ఏముంది సార్? ఇప్పుడు నేనేమన్నాను, నేను ఏ విషయంలోనూ నేను డిబేట్ అవ్వట్లేదు. నేను పార్టీ లైన్ దాటి మాట్లాడటమో పార్టీని విమర్శించడం అటువంటి పనులు మేము చేయమండి. ఎందుకంటే మేము పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, మాకు తెలుసు. నేనేమన్నానంటే ఇప్పుడు ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. ఎన్టీఆర్ గారి విగ్రహం కట్టాలంటే ఇండియాలో 4 రిచెస్ట్ పార్టీలు ఉన్నాయి సార్, మీకు తెలుసు కదా. ఇండియాలో 4 రిచెస్ట్ పార్టీలు ఉన్నాయి, ఓకేనా? 1, 2, 3, 4. అందులో 2 రిచెస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, వైసీపీ, టీడీపీ, అంతే కదా సార్. ఇండియాలోనే రిచెస్ట్ పార్టీ అయిన టీడీపీకి ప్రభుత్వ ధనంతో విగ్రహం కట్టడం ఏంటి సార్? స్టాచ్యూ ఎన్టీఆర్, అది కూడా తెలుగు ప్రైడ్ అని చెప్పి ఎన్టీఆర్ విగ్రహం కట్టడం ఏంటి సార్? చెప్పండి మీరు, అదేమన్నా భావ్యమా? మేము సోషల్ మీడియాలో అపోజ్ చేసిన తర్వాత కొన్ని సోషల్ మీడియా ద్వారా కొంతమంది మిత్రులు ఎన్టీఆర్ విగ్రహం కడుతున్నాం మేమే, నందమూరి ఫ్యామిలీ 100 crores ఇస్తుంది, అమెరికా నుంచి 500 కోట్లు వస్తున్నాయి, తెలుగు స్టేట్స్ నుంచి 300 కోట్లు వస్తున్నాయి, కర్ణాటక తమిళనాడు నుంచి 200 కోట్లు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది నిజమో కాదో మాకు తెలియదు, మాకైతే పోస్టులు వచ్చిన మాట వాస్తవం. నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాం. సరే, ఎస్, అది తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నించారు, విమర్శించారనే దానికన్నా ప్రశ్నించారనేదే కరెక్ట్. సో చూద్దాం దానికి సంబంధించి. అలాగే ఈ అంశానికి సంబంధించి ఎందుకు బల్లె మురళికి సొంత పార్టీ నుంచి సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా కనీసం ఎస్ తనేదో అన్నారు, మీరు ఇంతటితో ఈ అంశాన్ని వదిలేయండి అని కూడా చెప్పేటువంటి పరిస్థితులు జనసేన పార్టీలో లేవు అని అంటే సొంత పార్టీ నేతలకి ఆ పార్టీలో సపోర్టు లేదా? లేకపోతే పార్టీ నేతలు మీరు అన్నారు దాదాపుగా ఒక 8 ఏళ్ల పాటు మేము పడ్డ కష్టము, మా సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ వెచ్చించి ఏమీ ఆశించకుండా జస్ట్ అధికారంలోకి వస్తే చాలు, మా అధినేత బాగుంటే చాలు, పొలిటికల్గా బాగుండాలనేటువంటి ఒక కోణంలో మీరు మాట్లాడారు. రైట్, అంతవరకు బాగానే ఉంది.
ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క సపోర్టు కూడా మీకు రానటువంటి పరిస్థితి. నిజంగా జనసేన పార్టీలో సొంత నేతల విషయంలో ఏం జరుగుతుందనేటువంటి ఒక ప్రశ్న ఈ పర్టికులర్ అంశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏం చెప్తారు మీరు? జనసేన పార్టీలో ఏ నాయకుడు గళమెత్తడం కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదే చెప్పాడు కదా, నాకు ఎవరో సలహాలు ఇవ్వద్దు, నేను పార్టీని బలహీనంగా నడపను, నా మాట వినేవాడే నా పార్టీలో ఉండండి. ఆయన ఏమనుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, ఒంటరిగా వెళ్ళాడు 2019లో, ఏం జరిగిందో చూసాం మనం. అర్థమైందండి? ఆయన ఏమనుకున్నారంటే, కులభావంతోనైనా ఓట్లేయండి, మనకి ఎలాగా ప్రాంతీయ భావం లేదు, కులభావంతోనైనా ఓట్లేయండి అని చెప్పి అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అసలు ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎవరితోనో మాట్లాడే పరిస్థితిలో లేడు ఆయన. ఆయన ఏమనుకున్నారంటే, వీళ్ళు ఇలాగే నాకు ఓటేస్తారనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించుకోమనండి. ఒక్కసారి ఆయన అనాలిసిస్ చూస్తే 1989 రంగా గారి హత్య జరిగిన తర్వాత కాపు కులం యునైటెడ్ గా అప్పుడున్న గవర్నమెంట్ ని పీక్ అవతల పారేశారు. అవునా కాదా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నెగ్లెక్ట్ చేశాడు, మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఒక విషయం మనం యాక్సెప్ట్ చేయాలి, నవరత్నాల్లో కాపు నేస్తాను డబ్బులు రిలీజ్ చేశాడు ఆయన. ఇది వాస్తవం. కాపుల్ని ఫారెన్ పంపించడానికి కూడా నిధులు ఇచ్చాడు, ఇది వాస్తవం. మనం యాక్సెప్ట్ చేయాలి. నాకు వ్యతిరేకం, నేను యాంటీ, నేను జనసేనకే చేశాను, జన సైనికుడిని, నేను జనసేనకే సపోర్ట్ చేస్తాను. కానీ నమ్ముకున్న మా అధినాయకుడు ఎందుకు కాపు నేస్తం గురించి మాట్లాడరు, ఎందుకు కాపు కార్పొరేషన్ నిధుల గురించి మాట్లాడరు, ఎందుకు ఫీజు రీయింబర్స్ గురించి మాట్లాడరు, ఎందుకు స్పందించట్లేదు మా నాయకుడు అనేది మా బాధ. ఇంకో విషయం అండి, అంటే కేంద్ర కార్యాలయంలో మురళి గారు ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయంలో మీటింగ్ పెట్టి సర్పంచ్ స్థాయి వ్యక్తి అయినా బూత్ లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి నాయకుడైనా సరే నేరుగా నాతో మాట్లాడేటువంటి యాక్సెస్ ఉంది అని కేంద్ర కార్యాలయంలో కూడా సభ పెట్టినప్పుడు కూడా మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని బాహాటంగా అభిప్రాయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా జనసేనలో. మరి ఎందుకు మీరు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి కావచ్చు, లేకపోతే అధినేత చెప్తున్న దానికి ఎక్కడ సింకా ఉన్నటువంటి పరిస్థితి? అంటే పైన చెప్పేది ఒకటి, పార్టీలు అంతర్గతంగా జరిగేది ఒకటి ఉంటుంది. పోలవరం నియోజకవర్గంలో ఇంత కీలక నేతగా ఉన్నటువంటి మీరు వెళ్ళి కనీసం మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు అధినేతతోటి? లేదు సార్, అధినేతతో కలిసే పరిస్థితి లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఈ డజంట్ వాంట్ టు స్ట్రెంగ్థెన్ ద పార్టీ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, పార్టీని స్ట్రెంగ్థెన్ చేయాలనుకుంటే మీకు ఒక విషయం చెప్తాను సార్. టీడీపీ పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ లో ఉంది. మీరు ఒక్కసారి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి చూడండి. పార్టీ ఆఫీస్ పక్కన ఒక 3 floors బిల్డింగ్ ఉంటుంది, హాస్టల్ లాగా. తెలుసో లేదో మీకు? ఫ్లోర్కి 70 members స్టే చేయొచ్చు. ఎందుకంటే మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు హైదరాబాద్ వెళ్తే హోటల్లో ఉండాలి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు హాస్టల్ టైప్ లో 3 floors అంటే 200 people స్టే చేసే విధంగా పర్ డేకి వాళ్ళని 3 batches కింద ట్రైనింగ్ ఇచ్చే విధంగా అక్కడ రన్ చేశారండి. ఇప్పుడు అమరావతి వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నేను చెప్పేది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చాలా బాగుండేదండి అరేంజ్మెంట్. నేను 2 or 3 times చూశాను. ఓకేనండి. అలా మా జనసేన పార్టీ ఆఫీస్ కి ఏమన్నా యాక్సెస్ ఉందా కార్యకర్తలకి? చెప్పండి సార్, ఏమన్నా యాక్సెస్ ఉందా? అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఎవరి నుంచి ఏ డబ్బు తీసుకోలేదు, నా సినిమా ద్వారా వచ్చినటువంటి రెమ్యునరేషన్తోనే నేను ఈ పార్టీని నడుపుతున్నాను తప్ప ఎవరి డబ్బుతో నడపట్లేదు కదా, ఉన్నంతలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా. అధినేత ఆర్థిక పరిస్థితి మీరు అర్థం చేసుకోలేరు. పార్టీ కార్యకర్తలు కానీ ట్రైనింగ్ క్లాసులు ఇస్తారంటే నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారండి ట్రైనింగ్ క్లాసులు ఫ్రీగా చెప్పేటోళ్ళు. మాకు కనీసం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వద్దు. విజయవాడ పార్టీ ఆఫీస్కి అయితే విజయవాడ వస్తాం, లేదా జిల్లాలకు వెళ్ళమంటే జిల్లాలకు వెళ్తాం. అవసరం అయితే 2 రోజులు లీవ్ పెట్టుకుంటాం, 2 or 3 days లీవ్ పెట్టి పార్టీకి మేము ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను రెడీగా ఉన్నాం. సో పార్టీలో పరిస్థితి అయితే ప్రస్తుతం మాట్లాడేటువంటి సిచ్యువేషన్ అయితే లేదంటారు మీరు? పార్టీలో ఈ పార్టీకి సంబంధించి, పార్టీ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైన డిస్కషన్స్ జరగట్లేదు, ఏ విధమైన కాంక్రీట్ డిసిషన్స్ తీసుకోవట్లేదు. పార్టీని బలోపేతం చేయాలని అర్థమైందండి. మేము కన్న కళలు నిజం చేయాలని చూస్తున్నాము. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై అయిపోయారనుకుందాం ఫర్ సపోజ్. కానీ డిప్యూటీ సీఎం గా వైసీపీలో కూడా చేశారు కదా, చినరాజప్ప గారు చేశాడు, ఆళ్ళన్నయ్య గారు చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? మీరు మాట్లాడిన ఈ మాటల వల్ల, అంటే మాటల ద్వారా నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది. మీరు జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా అనే ఒక ప్రశ్న నా నుంచి. ఏం చెప్తారు మీరు? సార్, మేము జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళం కాదు.
నేను మాట్లాడిన ప్రతి మాట పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలి, మా డ్రీమ్ ని పవన్ కళ్యాణ్ ఫుల్ఫిల్ చేయాలని చెప్తున్నాం. అంటే మీరు అనొచ్చు 21 మందితో మీ ఓటు సీఎం అవుతాడని. 21 మందితో సీఎం సీఎం అయిపోతాడని చెప్పండి. నేను అనేటువంటి మాట సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళ లేకపోతే ఇతరత్ర ఎవరో తెలియదు కానీ సోషల్ మీడియాలో నేను చూసినటువంటి మాట, నేను అనేటువంటి మాట కాదు, ప్లీజ్ దయచేసి. ఎస్, ఆ 21 మందితోటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా నేను అనేది మాట కాదు. ఎస్ చెప్పండి. అంటే నియోజకవర్గాల్లో అసలు పరిస్థితి ఏంటి? జనసేనకి లేదు సార్, పక్కనున్న కర్ణాటకలో కుమారస్వామి గారు 18 మంది ఎమ్మెల్యేలతో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత 24 మంది ఎమ్మెల్యేలతో కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన 2 times. అయ్యాడా లేదా? అలా మాకు కూడా అవకాశం వస్తుంది. ఆ పరిస్థితులు ఎస్ కరెక్టే, మీరు అనేటువంటి మాట కరెక్టే. ఎస్, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి పార్టీ విధానాలు కానీ ప్రజల్లో ఒక మాట పార్టీ విధానాలు కానీ ప్రజల్లో జనసేన పార్టీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం కానీ లేకపోతే నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యే ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించే విధానం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉంటే వారు జనసేన నేతలతో వ్యవహరించేటువంటి విధానం మీద కూడా అక్కడక్కడ నియోజకవర్గాల్లో సమన్వయం కూడా కొరవడింది అనేటువంటి మాట. మీ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు, ఏంటి అసలు అంటే మీ ఆధిపత్యం ఏమిటి? సరే ఆధిపత్యమా లేకపోతే ఇతరత్ర ఏదైనా అనుకోవచ్చు, ఎమ్మెల్యేదే అక్కడ రూల్ అనేది ఉంటుంది, మీది ఉంటుందా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారా, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి సహకరిస్తారా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు నియోజకవర్గాలు అదే కదా జరుగుతుంది సార్. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇస్ అల్టిమేట్ పవర్. ఎమ్మెల్యే గారిని కాదని ఎవరు ఏమీ చేయలేరు. సో కానీ కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి అలా లేదు కదా. జనసేన ఉన్న చోట టీడీపీ డామినేషన్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి మా అధినేత అని చెప్పి అక్కడ పనులు చేయించుకోవడం కావచ్చు లేకపోతే ఇతరత్ర ఆధిపత్యం చెలాయించడం కావచ్చు, అనధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు కొంతమంది అనేటువంటి విమర్శలు కూడా పార్టీ అధినేతల దృష్టికి వెళ్ళినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అనేటువంటి మాట మీ నియోజకవర్గంలో. అది కన్సర్న్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇట్స్ ఎబిలిటీ, అది ఆ పర్సన్ యొక్క ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీ కాంట్ డిఫైన్ కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడికి సర్టెన్ పవర్స్ ఉంటాయి. ఆయన్ని తెలుగుదేశంలో పదవులు కావాలనుకున్న వాళ్ళు ఆయన చుట్టూరు తిరుగుతారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. జనసేన వాళ్ళు ఎలాగా ఆయన సపోర్ట్ గా ఉంటాం మేము. సో మీరు అన్నట్టు ఎమ్మెల్యేని కూడా నెగ్లిజెన్సీగా చూసి ఎమ్మెల్యేని డివియేట్ చేసి వాళ్ళు పవర్ బ్రోకింగ్ చేస్తున్నారంటే అది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఎమ్మెల్యే. దాని వీ కాంట్ సే ఎనీథింగ్ మోర్. ఫైనల్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పోలవరం నియోజకవర్గ జనసేన నేత బల్లె మురళి ఇచ్చేటువంటి సూచనలేంటి, సలహాలేంటి, లేకపోతే ఇందాక మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఏంటి మీరు ఫైనల్ ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకుని కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఓకేనా డిపెండ్ అయి ఉన్నారు సార్. మీరు పార్టీని స్ట్రెంగ్తన్ చేయండి, మనకు కూడా ఒక అవకాశం ఏదో రూపంలో వస్తుంది. కుమారస్వామి గారు 2 times అయ్యారండి. ఎందుకు అయ్యారు? కుమారస్వామి గారు 2 times అయ్యారండి. ఎలా అయ్యారు? ఆయన కర్ణాటకలో 5 జిల్లాలు ఉన్నాయి, ఓన్లీ 5 districts. ఒక్కలేగా క్యాస్ట్, మైసూర్, మాండ్యా, హసన్, నల్లమంగల్, చిత్రదుర్గ, ఏమండి ఈ డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే 15 ఏళ్ల పాటు జనసేనకు అవకాశం లేదు అనేది కదా. ఇంకా 15 ఏళ్ల పాటు జనసేనకి ఎస్ మీరు అన్నది కరెక్ట్. కర్ణాటక పరిస్థితులు వేరు. కర్ణాటకలో ఒక మాట నేను మాట్లాడినవాడి కర్ణాటకలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఆ నాయకుడు తీసుకున్నటువంటి డెసిషన్ అది. కానీ ఇక్కడ నాయకుడు తీసుకునేటువంటి డెసిషన్ 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటాం అని మరి కార్యకర్తలకు చెప్పారా, రాష్ట్ర ప్రజలకు చెప్పారా, కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరికీ చెప్పారా అనేది ఒకంత అది జనసేన నేతలు క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి గారు స్పందించినందుకు. ఎస్, సో అది థ్యాంక్ యూ సార్. మా నాయకుడు మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలన్నదే మా ఎయిమ్ సార్. మా పార్టీ డెవలప్మెంట్ అవ్వాలనేదే మా ఆకాంక్ష సార్. ఓకేనండి, మా పార్టీ డెవలప్మెంట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం రావాలి. ఆయన అంటే సదుద్దేశంతోనే మొత్తం చెప్తున్నానని అంటారు. రైట్, దాన్ని సలహా సూచన కింద తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ సామాజిక వర్గాన్ని కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేతల్ని కావచ్చు ఈ విధమైనటువంటి అసంతృప్తితో కొనసాగిస్తే మళ్ళీ ఓటమి 2019లో ఎదురైనటువంటి ఓటమి మళ్ళీ వస్తుందనేది అయితే కార్యకర్తలు కూడా అంతర్గతంగా చెప్పుకుంటున్నటువంటి మాట. పోలవరం నియోజకవర్గ జనసేన నేత బల్లె మురళి మాటల్లోనే మనం విన్నాం. సో అది ఇప్పటికైనా సరే అధినేతలు ఆలోచించి టీడీపీలో కావచ్చు,
జనసేనలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కూడా కావచ్చు, కూటమిలో లుకలుకలు అనేవి ఉన్నాయి. ఒక పార్టీకి సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ, దీనికి సంబంధించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడటం కింద తీసుకోకుండా నిజంగా మన పార్టీ కార్యకర్తల వెర్షన్ ఏంటి, మన పార్టీ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజల్లో మన పార్టీ ఏ విధంగా ఉందని ఆలోచించుకునేటువంటి పరిస్థితులు ఉంటే బాగుండేదని కూడా సగటు కార్యకర్త బల్లె మురళి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్. ఇట్స్ యూటీవీ న్యూస్.